సార్ మీరు దుకాణం పని చేసి ఇంటికి పోతుంటే పట్టుకొచ్చి కట్టేసిరు. ఏం దుకాణం ముక్కలు కొట్టే దుకాణం. ముక్కలు కొట్టి ముక్కలు ఇంటికి పోకుండా రాత్రేంద్ర ఏం మాట్లాడుతున్నారు సార్? గుర్తులేకపోవడం అర్థం కాకపోవడం వాళ్ళు నిన్నటి నుంచి మన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అరే ఏంద్రా సూరి, నాకేం తెలియదురా, నువ్వేనా చెప్పురా. ఏం చేస్తున్నావు? నీకంటే తెలుసా? సూరి ఎప్పట్లాగానే దుకాణం తాళం వేసి కాదు ఇంటికి వెళ్ళే దారిలో ఏం గుర్తుకొస్తలే సార్, కానీ పేషాకైతే గట్టిగా తగిలింది ఏదో. సూరి నువ్వు చెప్పురా, ఏం జరిగింది ఆ రోజు? అన్నా ఈ సీన్ చూడన్నా. అన్నా ఏమైందన్నా? ఏం లేరా, ఈ నెల మనకు దుకాణం కోసం చేసిన అప్పు తీరుతుంది. అయితే మంచిదేగా అన్న, దానికి ఇట్లా ఉండాలా? ఇదేమైనా మన సొంత దుకాణం మారా, ఏదో కిరాయికి తీసుకొని నడుపుతున్నాం. ఈడ దందా నడవాలంటే మళ్ళీ అప్పు చేయాలా? అవునన్నా, ఇట్లా అయితే మళ్ళా అప్పు చేయాలా, మళ్ళా తీర్చాలి. దీనికే జీవితం సరిపోతుంది. సూరి, ఇటు 3 వీధులు దాటినాక ఒక చెట్టు ఉంటదిరా, ఆ చెట్టు కింద దుకాణం పెట్టుకుంటే ఎవరేం అడగరు. పిచ్చినా పట్టిందా అన్న? అది ఊరు అవతల. ఇంతవరకు ఎవరైనా మాంసం ముక్క బయటికి తీసుకెళ్లే ధైర్యం చేసిరా అన్న? నువ్వు సీదా దుకాణం పెడదామంటున్నావు? చచ్చిపోతామన్నా, దయ్యాలుంటాయి. అప్పుడెప్పుడో ఊరు పుట్టకున్న ముందు వచ్చిన కథలరా ఇవన్నీ. బయట ఉన్న దయ్యాలు లోపలికి రావా, జనాలను చంపవా? ఊరు పొలిమరవతలు ఎవరున్నారో తెలుసా అన్న? వద్దన్న. ఇప్పుడేందిరా, మన దుకాణంలో ఉన్న మటన్ తీసుకోపోతా వస్తా, అప్పుడను ఇదే మాట. ఊరు పుట్టక ముందు పురాణాలు పుట్టాయి, పురాణాలతో పుట్టినవి కథలా, ఆ పరమేశ్వరుని కలల కాలానికేరుక. ఊరి పొలిమేర మీద అమ్మకి యాటని బలించిన గతముంది గాని యాటని పొలిమేర దాటించిన చరిత్ర లేదు. వచ్చిన రోజుకెళ్ళి మాట బంద్ అయ్యింది, దారి మారింది, మార్పు మొదలయ్యింది. ఎటు పోతుందా అని పక్క తొవ్వ పట్టి వెనుకపోయినా. నమ్మాలంట.
అరే సూరి, ఆ పక్క బస్సు మళ్ళీ కానీ చూడరా, కొత్త కారు కొన్నాడు. ఏడివంటవరా పైసలు? వాడా అన్న గంజా అమ్ముతుండగా మళ్ళా రావా? గంజాయింద్రా, బొక్కలు ఇస్తలేరా? దొరకనీకే పట్టుకునేటోడు ఉండాలిగా అన్న, పట్టుకునేటోడే పార్ట్నర్. రే సూరి, ఏందన్నా మనం కూడా అమ్ముదామా? రే కాదురా, ఈరోజు మళ్ళీ కానీ కలుస్తున్నా, గంజాయి కొంటున్నా. కొని రే మళ్ళీ గంజా మీద బాగానే సంపాదిస్తున్నావు కదరా. నీకు తెలిసిందే కదరా, మొత్తం ఎస్ఐసాడు తయారా అంతే. ఆ? తీసుకో. అయినారా లాభం సగమే ఉన్నా ఏ ఫికర్ లేకుండా సుఖంగా అమ్ముకుంటున్నారా, అది చాలు. అయినా నువ్వు ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చి మందలు ఇస్తున్నావు ఏందిరా? ఒప్పుకోరా అంత మాట అంటూ. ఎంత కాదనుకున్నా మన ఇద్దరం దోస్తులమే కదరా. సరే మరి కలుద్దాం. తెలిసిందే మళ్ళా అడిగి ఏం లాభం అన్నా? నన్ను కలిసే వరకు నువ్వు చెప్పింది చేసిండు, నన్ను కలిసినాక నిన్ను మోసం చేసిండు. ఇంత నమ్మినారా సూర్య నిన్ను? మన కోసమే కాదు ఇంత చేసింది. నువ్వే అన్నావు కాకుండా మాట వినేటోడు రైతు జనాల్లో అని కలిసిపోయినా. అయినా పోలీసులతో ఆటలు అయినా నా గురించి తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారా లేదా పోవాలి? ఇప్పుడు లాంటి లేడికి పట్టుకురావాలరా? మీకు బాగా కొట్టాలని ఉండేమో. అర్థమైతేనే కదరా. ఈ వీడియో ఎస్ఐకి చూపించి బ్లాక్మెయిల్ చేద్దామా అన్న? లేదురా, ఈ వీడియో వాళ్ళని చూపిస్తే మళ్ళా తర్వాత మన దుకాణంలోనే గంజా పెట్టి కుక్క లేపేయడం ఒక లెక్క కాదు వాళ్ళు. మరి ఏం చేద్దామన్నా? ఏ అమ్మేటోళ్ళని గవర్నమెంట్ కి అప్ప చెప్తే 2 లక్షలు, మల్లిగాడు ఎస్ఐ గాడు 4 లక్షలు. రిస్క్ ఏముండా అన్న? ఉంటది. వీడియోలో ఉన్న మల్లిగాడు లోపల ఉంటాడు, అమ్మించిన ఎస్ఐ గాడు నన్ను ఇరికించడానికి పుట్టించిన పుకారని బయటకు వస్తే మరి ఎట్లా అంట? అందుకే ఇవాళ రాత్రి నువ్వు అని కలుస్తున్నావు, కలిసి మొన్న నేను పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తుండు, అది నమ్మడానికి రేపు రాత్రి ఇడికి వచ్చి యాక్టింగ్ చేసినాడు. అసలు ఏం చేస్తున్నావు అన్న? వాడిని ఇరికేయాలంటే మళ్ళీ కానీ వీడియో ఒక్కటి సరిపోదురా, ఎస్ఐ గాని నోట్తో కూడా చెప్పించాను. చెప్తాడా అన్న? అయినా వానికి అనుమానం రాదా? ఎంతైనా పోలీసు వాడే కదా. వాడు ఉద్యోగం చేస్తలేడు రా, అనుమానించడం అంతా చేస్తాడు. నమ్ముతాడు. ఒక్కసారి ఫోన్ పెట్టి ఇంకోసారి పెడతారని ఎట్లా అనుకున్నావు రా? గొర్రెనా? ఇది గొర్రె కాదురా, మనం పెంచిన ఈ ఆట. ఏంద్రా? హలో, 5 కాదు 10 పంపుతా, ఉంచుకో.
ఓవడ్రా ఆడే అన్న మళ్ళీ అని తమ్ముడు సునీల్ గాడన్నా. అరే 4 రాళ్ళు వస్తే వెనకేసుకోవాలి కానీ ఊరంతా పంచుతావారా? ఏ వైట్ షర్ట్లన్నీ నీకు సెట్ కావన్నా, మటన్ కొడుతుపా.